ఎవరైనా ఒక సినిమాలో పనిచేస్తున్న సమయంలో మరో సినిమాకి డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలంటే చాలా కష్టమవుతుంది. ఇక కాస్త ఫామ్‌లో ఉన్న నటీనటులు అయితే చెప్పాల్సిన అవసరం లేదు. వారు ఏకకాలంలో ఎక్కువ షూటింగ్స్‌లో పాల్గొనాల్సి వస్తుంది. అయినా కూడా కొన్ని సినిమాలను మిస్ చేసుకుంటూ ఉంటారు. సమయం సరిపోక కొన్ని మంచి సినిమాలు కూడా వదిలేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పటికే కమిట్ అయిన సినిమాలకు టైం ఇవ్వడం ప్రియారిటీగా పెట్టుకుంటారు కాబట్టి. అయితే అలా ఒక సినిమా కోసం పనిచేస్తున్న క్రమంలో ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చినా కూడా తిరస్కరించిన వారు ఉన్నారు. మరి ఆ నటీనటులు ఎవరు? వారు నటించిన ఆ ఒక్క సినిమా కోసం ఏం వదులుకున్నారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ప్రభాస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా కోసం ప్రభాస్ హీరోగా నటించారు. ఈ సినిమాలో ప్రభాస్ తప్ప మరో నటుడు కూడా నటించలేడు అంటూ రాజమౌళి చెప్పడం విశేషం. దాదాపు బాహుబలి మరియు దాని సీక్వెల్ సినిమాలు పూర్తయ్యేసరికి 5 ఏళ్ల టైం పట్టిందట. అప్పటి వరకు మిగతా ఆర్టిస్టులు అందరూ ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ కేవలం బాహుబలి సినిమాల కోసమే ప్రభాస్, నాయక్, జిల్ వంటి చిత్రాలను వదులుకున్నారు. ఇక బాబీ సింహ. తమిళ స్టార్ హీరోలలో ఒకరైన బాబీ సింహ జిగర్ తాండ సినిమాలో నటించే టైంలో ఆయనకు ఏకంగా 10 సినిమా ఆఫర్స్ వచ్చాయట. అయితే జిగర్ తాండ సినిమా ఘన విజయం సాధిస్తుందని, దాని తర్వాత కూడా తనకు గొప్ప సినిమా ఆఫర్స్ వస్తాయని ముందే ఊహించిన బాబు ఆ సినిమాలను వదులుకున్నారట. ఇక శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ సినిమాలో నటించిన శ్రీనిధి శెట్టి మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ద్వారా ఆమెకు దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ వచ్చింది. అయితే కేజీఎఫ్ మొదటి భాగంలో నటించిన తర్వాత ఆమెను రెండో భాగం కోసం కూడా దర్శకుడు కాల్ షీట్స్ తీసుకున్నారట. అయితే మొదటి భాగం తర్వాత ఆమెకు ఎన్నో సినిమా ఆఫర్స్ వచ్చినప్పటికీ రెండవ పార్ట్ పూర్తయ్యేంత వరకు కూడా ఆమె ఎదురు చూడాల్సి వచ్చిందట. ఆ మధ్య కాలంలో అనేక సినిమాలు ఆమె మిస్ చేసుకున్నారు.